అధునాతన చికిత్సలో కేర్ హాస్పిటల్స్ కీలక ముందడుగు వేశాయి. 1000 రోబోటిక్ జీర్ణకోశ శస్త్రచికిత్సలను కేవలం 18 నెలల్లో విజయవంతంగా పూర్తి చేశారు. ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ బీబీ దాస్ నేతృత్వంలో తూర్పు భారతదేశంలోని రోబోటిక్ సర్జరీస్ కొత్త ప్రమాణాలకు బాటలు వేశారు. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ అంటే శరీరంలో ఆహారం జీర్ణమయ్యే అవయవాలు, కడుపు, ప్రేగులు, కాలేయం వీటిలో వచ్చే సమస్యలకు శస్త్రచికిత్సలు చాలా క్లిష్టతరంగా ఉంటాయి. డావిన్సీ రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ వంటి అత్యాధునిక రోబోటిక్ సాంకేతిక వినియోగంతో శస్త్రచికిత్సలను చిన్న కోత, తక్కువ రక్తస్రావం, చాలా ఖచ్చితంగా సురక్షితంగా చేయడం సాధ్యమవుతోంది. దీనివల్ల రోగులు తక్కువ నొప్పితో వేగంగా కోలుకొని ఇంటికి వెళుతున్నారు. ఆరిలోవలోని కేర్ హాస్పిటల్స్లో ప్రముఖ రోబోటిక్ సర్జన్ డాక్టర్ బీబీ దాస్ నేతృత్వంలో కేవలం 18 నెలల్లో 1000 రోబోటిక్ జీర్ణకోశ శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ విధానంలో సర్జరీ ఎలా ఫలితాలనిస్తుందో స్పష్టంగా చూపించారు. ఇది హెర్నియా అండి. ఈ చివరి చూసారండి, ఇది అనేది మన హ్యాండ్ లాగా అన్ని డిగ్రీస్లో మూవ్ అవుతుందండి. చివరి టిప్లో ఇవి ఇన్స్ట్రుమెంట్స్. ఈ టిప్ అనేది 7 degrees మోషన్లో మూవ్ అవుతుంది కాబట్టి మనం ఎక్కడి వరకైనా వెళ్ళగలం. ఇక్కడ సర్జన్ కూర్చొని ఆపరేట్ చేస్తారు, సో పేషెంట్ టచ్ చేయకుండా. 18 నెలల్లో 1000 రోబోటిక్ జీర్ణకోశ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేయడం ఆధునిక టెక్నాలజీ ఆరోగ్య సేవలను ఎంత వేగంగా మారుస్తుందో రుజువవుతోందని డాక్టర్ బీబీ దాస్ తెలిపారు. రోబోటిక్ సిస్టంలోని కెమెరా, రోబోటిక్ చేతులు చాలా చిన్న స్థాయిలో మన కళ్లకు కనపడినంతగా ఖచ్చితంగా పనిచేస్తాయని తెలిపారు. దీనివల్ల శస్త్రచికిత్స ఎంతో సులభంగా జరుగుతుందని అన్నారు. రోగి ఎక్కువ రోజులు ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం కూడా ఉండదని చెప్పారు. 50 ఏళ్ల మహిళకు సూది గుచ్చినంత చిన్న పోర్టుల ద్వారా ఒకేసారి రోబోటిక్ పిత్తాశయం తొలగింపు, హిస్టెరెక్టమీ చేశామని అన్నారు. ఆమె కేవలం 48 గంటల్లో నొప్పి లేకుండా ఇంటికి వెళ్లి సాధారణ జీవితానికి చేరుకున్నారని చెప్పారు. ఇలాంటి కేసులు మొత్తం కలిపి చూస్తే ఎంత క్లిష్టమైన సందర్భంలోనైనా రోబోటిక్ సర్జరీ ఫలితాలు కొత్త ప్రమాణాలకు చేరుతున్నాయని వెల్లడించారు. Then over a period of time we saw by doing robotically we are able to do the surgery as if we are doing a open surgery without cutting open the abdomen, and these are done with small little holes which are painless. So there is no big cut in anyone's tummy. There are only 3 or 4 small cuts, and with that cuts the robotic instruments go inside the abdomen as if the surgeon's hand is going inside the abdomen, and it reaches various part of the abdomen where the disease part is there, and the robotic instrument with the control of the surgeon remove that very precisely without a drop of blood loss, and sometimes cancer completely. So the patients go home pain free, scar free, and disease free. And over a period of 2 years we achieved 1000 GI robotic surgeries. That's why we call the press meet today. And 1000 GI robotic procedures. Sometimes we do even robotically 3-4 procedures in one patient, and they go home not staying for long time, within a day or two. So 1000 procedure is a big milestone, a big step in the state of Andhra Pradesh, Odisha and Chhattisgarh, and this makes us understand that people are accepting more because it is less painful, significant less painful. Any surgery, everyone is fear. I will have a cut, I will have a pain. That is absolutely not there. The big surgery, if you do even for the cancer of the stomach or of the intestine or of the pancreas. 2 yearsలో అంటే మేము ఇంతకు ముందు వరకు కూడా ఇవే సర్జరీస్ చేసేవాళ్ళం, బట్ రోబోట్ అప్పటికి రాలేదు. లాస్ట్ 2 years బ్యాక్ రోబోట్ వచ్చింది. అప్పటి నుంచి కంప్లీట్గా ఓపెన్ ల్యాప్రోస్కోపీ నుంచి కంప్లీట్ ట్రాన్సిషన్ అయిపోయామండి. మొత్తం అన్ని కేసులు ఏవైతే ఓపెన్ ల్యాప్రోస్కోపీలో చేసాం అన్నీ కూడా రోబోటిక్ పద్ధతిలో చేస్తున్నాం. అది కూడా సింపుల్ కేసెస్ నుంచి కాంప్లెక్స్ కేసెస్, క్యాన్సర్ కేసెస్ అన్నీ కూడా రోబోటిక్లోనే చేస్తున్నాం కంప్లీట్గా. దానివల్ల ఏంటంటే పేషెంట్కి మెయిన్ బెనిఫిట్
ఎర్లీ రికవరీ, పెయిన్ చాలా తక్కువ కాస్ట్తో తొందరగా రికవరీ అయ్యి ఫాస్ట్గా ఇంటికి వెళ్ళగలుగుతున్నారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ రోబోటిక్స్ ఇన్ని సర్జరీస్ కంప్లీట్ అవడానికి మెయిన్ కారణం పేషెంట్స్కి మా మీద ఉన్న నమ్మకం. అంటే మేము వాళ్ళకి రోబోటిక్ సర్జరీ వల్ల ఉన్న అడ్వాంటేజెస్ ఇవన్నీ చెప్పడం, దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయడం, వాళ్ళ సర్జరీకి ఓకే అనడం వల్లే ఈ సక్సెస్కి మెయిన్ కారణం ఒకటి. ఇంకొకటి ఈ స్ట్రీమ్లెస్గా అంటే ఇక్కడున్న మా దగ్గర ఉన్న జిఐ రోబోటిక్ కంప్లీట్ ఎక్స్క్లూజివ్ జిఐ రోబోటిక్ ఓటీ కంప్లీట్ ఓపీ అంతా ఒకే దగ్గర ఉంటుందండి. సింగిల్ దగ్గర అన్ని ట్రీట్మెంట్స్ జరిగిపోతాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కాస్ట్ అన్ని ఇన్సూరెన్సెస్ ఈ సర్జరీస్ రోబోటిక్ సర్జరీస్ కవర్ చేస్తున్నాయి. దానివల్ల కూడా ఇంకా ఎక్కువ నెంబర్ చేయడానికి ఒక రీజన్ ఉందండి. అలాగే హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా అన్ని విధాలుగా మాకు కోఆపరేట్ చేయడం వల్ల బిల్లింగ్ ఇష్యూస్లో కానీ పేషెంట్కి తక్కువ కాస్ట్లో చేయడానికి కూడా వాళ్ళందరూ హెల్ప్ చేయడం వల్ల కూడా ఇన్ని సర్జరీస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగాము. నెక్స్ట్ ఇదంతా ఒక సింగిల్ పర్సన్ ఎఫర్ట్ కాదండి, టీమ్ అండి. ఒక మొత్తం అందరూ సర్జన్స్ నుంచి సర్జికల్ ఓటీ టీమ్, ఎనస్థీషియా అందరూ కూడా కలిసి చేస్తేనే ఇన్ని సక్సెస్ఫుల్ సర్జరీస్ జరగడానికి కారణం. భవిష్యత్ వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకొని కేర్ హాస్పిటల్స్ అప్గ్రేడెడ్ రోబోటిక్ ప్లాట్ఫామ్లు, అడ్వాన్స్డ్ ఇమేజింగ్ సిస్టమ్తో పాటు వేగంగా కోలుకునే ప్రోటోకాల్స్ ఏర్పాటు చేసి ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేస్తున్నారు. అత్యుత్తమ వైద్య నిపుణులతో ఆధునిక మౌలిక వసతులతో తూర్పు భారతదేశంలోని విశాఖ కేర్ హాస్పిటల్స్ అడ్వాన్స్డ్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ కేర్ ప్రధాన కేంద్రంగా ఎదుగుతోంది.